హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే కోచింగ్ సెంటర్. ఫ్రెండ్స్, మన యొక్క యూఎఫ్జే ఛానల్ తరపు నుండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ అయితే చెప్పించడం జరుగుతుంది అన్నట్టు. సో మీకు ఈ యొక్క సిలబస్ అండ్ ప్యాటర్న్ అనేది మీరు ఒకసారి ఖచ్చితంగా అయితే ఫోకస్ చేయాలి. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇది ఆఫ్లైన్ మనకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి రెండు ఉంటాయి. సో పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇది 75 క్వశ్చన్స్ వస్తుంది, మనకి 75 మార్క్స్కి ఉంటుంది. అండ్ అదేవిధంగా పార్ట్ బి ఉంటుంది, జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఇది 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా 150 మినిట్స్ మనకి టైం అయితే ఇస్తున్నారు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ నెగిటివ్ అనేది ఉండడం జరుగుతుంది 1/3 అన్నట్టు. అంటే 3 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్క్ అనేది మనకి నెగిటివ్ అయితే అవుతుంది. అదొకసారి మీరైతే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనము పాస్ అయితేనే మనము ఏదైతే మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తాం. సో దెన్ మనకి ఈవెంట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ మెయిన్స్లో కూడా మనకి చూస్తే ఇదైతే మీరు ప్రిలిమ్స్లో చూస్తారో సేమ్ యాస్టీస్గా మనకి అదే విధంగా మెయిన్స్లో కూడా అదే ఉంటుంది. ఒక ఎస్ఏ రేటింగ్ ఒకటి కొంచెం అయితే మనకి అడిషనల్గా యాడ్ అవుతుంది. అది చాలా ఈజీ, అది పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ అది మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, అది పేపర్ 1లో. పేపర్ 2లో చూస్తుంటే జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అన్నట్టు మొత్తం కూడా. అండ్ ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఫోకస్ చేయాలి. ఇక్కడ ప్యాటర్న్ ఒకటే డిఫరెంట్ ఉంటుంది, సిలబస్ అనేది మ్యాక్సిమం అదే ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అయితే ఇందులో మనం ఈజీగా గెట్ ఇన్ కావాలి అని అంటే మనకి యూఎఫ్జీ యాప్లో లీస్ట్ ప్రైస్లో తక్కువ అమౌంట్లో ఎక్కువ కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 మంత్ కోర్స్కి వచ్చేసి జస్ట్ మీకు 599 రూపీస్తో కోర్స్ అయితే అందిస్తున్నాము. అండ్ ఇక్కడ 2 మంత్స్ కోర్స్ వచ్చేసి మీకు 699 రూపీస్కే కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏమేమి వస్తాయంటే వీడియో క్లాసెస్ ఉంటాయి, చాప్టర్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి, ప్రతిదీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు మ్యాక్సిమం స్కోర్ కావాలి అని అంటే మీరు ఇప్పటి నుంచి మనకి యూఎఫ్జే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే వింటూ ఉండండి. ఓకేనా? అండ్ అదేవిధంగా గతంలో మనం అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైనంత వరకు అప్లికేషన్ త్వరగా చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్లికేషన్ చేయని వాళ్ళు ఎవరు ఉన్నాను కానీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతే మాత్రం మనకి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ లేదా ఐవేస్ నుంచి. లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే మేమైతే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడైతే ప్రెసెంట్ వచ్చేసి మనము ఏదైతే ఎగ్జామినేషన్ సంబంధించిన దాంట్లో మనకి మ్యాథమెటిక్స్ అనేది కీలకం కాబట్టి మనము దీనిని ఏ విధంగా ఈజీగా మనం సాల్వ్ చేయాలి, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సార్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు దివాకర్, నేను మీ అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే యూనిఫామ్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఇది వారికి ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం ఒక నోటిఫికేషన్ జారీ అయితే చేశారు. ఆ నోటిఫికేషన్లో మనకు ఈసారి జాబ్ రావాలి అంటే మన కన్న కలలు మన వంటి పైన యూనిఫామ్ ఉండాలి అంటే మనం ఇప్పుడు కష్టపడక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఇదే ప్రిపరేషన్ అప్కమింగ్ కానిస్టేబుల్ ఎస్ఐ కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, యూనిఫామ్ జాబ్ వేసుకోవాలి కలలు కంటే రాదు. దాని తగ్గట్టుకు ఎంతో అహర్నిశలు కష్టపడితే మాత్రమే మనం ఈ జాబ్ మన ఇంటి పైన మన వంటి పైన యూనిఫామ్ వేసుకొని తిరగగలం. ఓకే, చూద్దాం. మన మ్యాథ్స్ సంబంధించి మన జాబ్ కొట్టాలంటే మాత్రం మ్యాథ్స్ అనేది చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లోనూ మ్యాథ్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్లోనూ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, జనరల్ స్టడీస్తో పాటు మ్యాథ్స్ కూడా ఫోకస్ చేయాలి. మనకు జాబ్ రావాలి అంటే మీరు మ్యాథ్స్ ఎంత తోపైనా పర్లే, జనరల్ స్టడీస్ కూడా రావాలి. జనరల్ స్టడీస్ ఎంత తోపులైనా కాదు అండ్ మ్యాథ్స్ కూడా రావాలి. రెండు సబ్జెక్ట్ని బ్యాలెన్స్ చేస్తూ చదివితేనే ఈసారి మనకు వంటి పైన యూనిఫామ్ అయితే వస్తుంది. ఓకే, దానిలో భాగంగా మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో క్వశ్చన్ పేపర్లో భాగంగా మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ప్రోడక్ట్ ఆఫ్ a² ఇంటూ 2a⁻22 ఇంటూ 4a⁻23. ఇక్కడ కాన్సెప్ట్ చూసుకుంటే ఇక్కడ కోఫిషియంట్. ఓకే, కోఫిషియంట్ ఏదైతే ఉందో ఆ కోఫిషియంట్ని మనం మల్టిపుల్ చేయాలి. ఫస్ట్ 1 2 4 4 2 8 8 1 8. అదే విధంగా పవర్స్ అండ్ ఇండిసెస్ ఫార్ములాస్ ఆధారంగా ఘాతాలు ఘాతాంకాలు ఫార్ములాస్ ఆధారంగా ఇక్కడ a⁻m ఇంటూ a⁻n ఫార్ములా ఏమవుతుందంటే a⁻m+n గా. అదే కాన్సెప్ట్తో ఇక్కడ ఏస్ 2 ఉన్నాయి, 22 23 అంటే a⁻2 +
22 ప్లస్ 23 ఈజ్ నథింగ్ బట్ a పవర్ 2 పవర్ 20 ఇక్కడ 2 ప్లస్ 22 40 24 ప్లస్ 23 వాల్యూ 47 కాబట్టి 8a పవర్ 47 అనేది మన సెకండ్ ఆప్షన్. మన సెకండ్ ఆప్షన్ లో ఉన్న ఆన్సర్ అనేది మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. అలా సింప్లిఫికేషన్ నంబర్ సిస్టమ్ రావచ్చు అండ్ ప్యూర్ మ్యాథ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. చూద్దాం. ఇక్కడ సింప్లిఫికేషన్ టాపిక్ నంబర్ సిస్టమ్ నుంచి అడిగిన జరిగింది. ఇక్కడ 15 ఓకే, ఇక్కడ 15 డివైడెడ్ బై దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మనం బాడ్మాస్ రూల్ ప్రకారం దేని ఎక్కువ ఫోకస్ చేయాలి ఫస్ట్ అంటే ఇక్కడ బ్రాకెట్ ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఎక్కడైనా బ్రాకెట్స్ ఉన్నాయంటే లేవు. తర్వాత దేని మీద రావాలి అంటే ఇక్కడ ఆఫ్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివైడెడ్ బై, ఇంటూ, అడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే, దీన్ని మనం ఫోకస్ చేస్తూ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ని ఫోకస్ చేయాలి. 3 2s వాల్యూ 6. ఓకే, మళ్ళీ ఆఫ్ ఇక్కడ ఉంది కాబట్టి 18 2s వాల్యూ 36. ఓకే, ఆఫ్ సింబల్ ఎక్కడా లేదు. ఓకే, దీన్ని ఏ విధంగా రాస్తామంటే మనము 15 డివైడెడ్ బై 6 తర్వాత ఇంటూ 2 నెక్స్ట్ ప్లస్ 9 డివైడెడ్ బై ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి 9 డివైడెడ్ బై 36. ఓకే, అండ్ అదే విధంగా ఇంటూ 4 మైనస్ ఇక్కడ వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆఫ్ లేదు, డివైడెడ్ బై సింబల్ ఫోకస్ చేసిన తర్వాతనే ఇంటూ సింబల్ దగ్గరికి రావాలి. కాబట్టి ఇక్కడ వాల్యూ 4/8 ఇంటూ 2. ఓకే, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏం ఆన్సర్ వస్తుందో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ వాల్యూ 4 1s 4 9s 9 9 క్యాన్సల్. ఇక్కడ వరకు వాల్యూ ఎంత 1. ఓకే, 2 1s 2 4s 4 4 క్యాన్సల్. ఇక్కడ వరకు వాల్యూ ఎంత 1. ఓకే, +1 -1 మొత్తం క్యాన్సల్. ఇక్కడ +1 -1 టోటల్ 0 అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫికేషన్ చేసేదే మన రైట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, 2 1s 2 3s 3 1s 3 5s దేర్ ఫోర్ వాల్యూ మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే మన ఆన్సర్ ఎంత అంటే 5 అనేది మన రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 persons. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఈజ్ 10:6 and their expenditure is 18:10. If they save 5,200 rupees and 3,600 rupees respectively, then the income of A. Okay, the income of there are అంటే ఇన్కమ్ చెప్పాలి. ఎవరికైనా ఇన్కమ్ ఏ బి ఇద్దరు. ఇక్కడ ఇన్కమ్ ఎంత 10 6గా. ఓకే, చూద్దాం. ఇద్దరు వ్యక్తులకు ఆదాయాల నిష్పత్తి 10:6 మరియు వారి ఖర్చుల నిష్పత్తి 18:10. వారు వరుసగా 5,200 రూపాయలను మరియు 3,600 రూపాయలను ఆదా చేస్తే వారి ఆదాయాలు. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ ఏం చూద్దామంటే వాళ్ళకి ఇన్కమ్ రేషియో ఇచ్చాడుగా 10:6. ఏ వాల్యూ 10, బి వాల్యూ 6. అంటే ఏ వాల్యూ ఫస్ట్ లో ఉన్నది 10తో మల్టిపుల్ అవ్వాలి. అన్ని 10తో పోతాయి. నెక్స్ట్ నెంబర్ 6తో పోవాలి. 6 16s 6 6s 6 10s 6 9s అన్ని 6తోనే పోతున్నాయి. మన అదృష్టం బాగుండి ఇలా ఈ రేషియోతో పోయేది ఒకే ఒక ఆప్షన్ ఉంటే అదే మన రైట్ ఆన్సర్ అయ్యేది. కానీ అన్ని ఆప్షన్లు కూడా 10తోనూ 6తోనూ పోతున్నాయి. అండ్ అదే విధంగా ఇక్కడ ఏ దాని మీద ఫోకస్ చేయాలి అంటే ఇక్కడ మనము ఒక కాన్సెప్ట్ ఏమంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయం అంటే మనం ఎంత సంపాదిస్తున్నామని తెలియాలి అంటే మన సంపాదన తెలియాలి అంటే మన ఖర్చు చేసింది ఖర్చు ప్లస్ ఖర్చు అంతా పోయి ఎంతో కొంత రిమైనింగ్ మిగిలింటదిగా ఆదా చేసిన అమౌంట్ అంటే మనం ఖర్చు చేసింది అండ్ ఆదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 రూపాయలు సంపాదిస్తున్నాం. 10 రూపాయలు సంపాదిస్తే 7 రూపాయలు ఖర్చు పెట్టాం, 3 రూపాయలు మిగిలించాం. అంటే 7 రూపాయలు ఈ 3 రూపాయలు కలిపితే దేనికి సమానం? ఆదాయానికి సమానం. అదే విధంగా ఇక్కడ ఇన్కమ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అమౌంట్. ఓకే, చూద్దాం. ఇప్పుడు మనకు
ఇన్కమ్ వాడు ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు, బట్ సేవింగ్ మాత్రం అమౌంట్లో ఇచ్చాడు. మనకు సేవింగ్ కావాలి లేక ఎక్స్పెండిచర్ కావాలి అంటే ఇన్కంలో నుంచి సేవింగ్ తీసేయాలి. కాబట్టి ఇక్కడ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ఇంపార్టెంట్. దీని రేషియో 2 5s 2 3s, ఓకే 2 9s 2 5s. ఓకే ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే ఇది 5x/3x అనుకుందాం. ఓకే మన ఇన్కమ్ ఆదాయం 5x/3x. ఓకే ఈడెంత ఆదా చేస్తున్నాడు అంటే ఫస్ట్ వాడు 5,200 రూపాయలు ఆదా చేస్తున్నాడు. రెండో వ్యక్తి ఎంత ఆదా చేస్తున్నాడు అంటే 3,600 రూపాయలు ఆదా చేస్తున్నాడు. ఓకే ఈ స్ట్రక్చర్ మొత్తం అంతా దేనికి సమానం? ఇన్కంలో నుంచి సేవింగ్, ఇన్కమ్ నుంచి సేవింగ్ కనుక తీసేస్తే దేనికి సమానం అంటే 9/5 ఎక్స్పెండిచర్కి సమానం అవుతుంది. ఓకే దీన్ని బట్టి మన క్రాస్ మల్టిప్లై చేస్తే 5 5s 25x మైనస్ 2 zeros కి 2 0, 5 2s 10, 5 5s 25 ప్లస్ 1 26. ఓకే నెక్స్ట్ ఈక్వల్ టు 9 తో 9 3s 27x మైనస్ 00 కి 00, 9 6s 54, 9 3s 27 ప్లస్ 5 32. ఓకే ఇక్కడ మన ఎక్స్ టర్మ్స్ అన్ని ఒకవైపు, కాన్స్టాంట్ టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకెళ్తే అప్పుడు ఈ 25 వాల్యూ అవతల పోతే మైనస్, ఈ వాల్యూ యూతలు వస్తే ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 27x లో నుంచి 25x కనుక తీసేస్తే 32,400లో నుంచి 26,000 రూపాయలు తీసేయాలి. చూద్దాం ఇక్కడ వాల్యూ ఎంత అంటే 2x, ఇక్కడ 400 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 400 పక్కన పెట్టండి. ఓకే ఇప్పుడు 32 నుంచి 26,000 తీసేస్తే ఎంత? 6,000 రూపాయలు. ఓకే 2 1s 2 3s 2 2s 0 0 అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 32,000 రూపాయలు, 3,200 రూపాయలు. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 3,200 రూపాయలు. ఓకే మనం అడిగింది ఏంటి? వారి యొక్క ఆదాయం. ఓకే ఫస్ట్ ఆదాయం 5x కాబట్టి 5 × 3200 0 0 0 ఇక్కడ 16,000. అండ్ అదేవిధంగా రెండో ఒక ఆదాయం ఎంత? 3x కాబట్టి 3 × x వాల్యూ 3200, 32 3s 96. ఓకే 9600 అంటే మొదటి వాడు 16,000 రూపాయలు సంపాదిస్తే రెండో వాడు 9,600 రూపాయలు సంపాదిస్తారు. దేర్ ఫార్ మన ఆన్సర్ వచ్చి 16,000 అంటే 9,000. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ ఇద్దరు కలిసి ఆదా చేసే అమౌంట్ సేమ్ అయ్యింటే అప్పుడు ఒక షార్ట్ కట్లో వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఏ అనేవాడు వేరే అమౌంట్, బి అనేవాడు వేరే అమౌంట్ ఆదా చేస్తే షార్ట్ కట్ అంటూ ఉండదు. ఓకే దేర్ ఫార్ ఈ విధంగా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ వన్. ఏ పర్సన్ వాజ్ స్టాండింగ్ ఇన్ ఏ రోడ్ నియర్ ఏ మాల్. హీ వాజ్ 1425 meters away from the mall and able to see the top of the mall from the road such way that the top of the tree. అంటే ఎలా ఉన్నాడంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక డిమార్ట్ కానీ ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నా. నేను రోడ్ మీద నిలబడి నేను దేని చూస్తున్నా అంటే షాపింగ్ మాల్ యొక్క టాప్ ని చూస్తున్నా. షాపింగ్ మాల్ ని టాప్ దేనిపై నుంచి? చెట్టు పై నుంచి అంటే చెట్టు కూడా నా ముందర ఉంది. చెట్టు పై నుంచి, చెట్టు యొక్క టాప్ నుంచి నా చూపు ఎక్కడ పోయిందంటే ఆ షాపింగ్ మాల్ యొక్క అంచుకు పోయింది. ఎలా వస్తుందో చూద్దాం. విచ్ ఈజ్ ఇన్ ద బిట్వీన్ ఇన్ ద హిమ్ అండ్ ద మాల్. ఆ చెట్టు కూడా ఎక్కడెక్కడ ఉంది? మాల్కి మనిషికి మధ్యలో ఉందంట. ఓకే వాజ్ ఎగ్జాక్ట్లీ లైన్ స్ట్రైట్ విత్ ద టాప్ ఆఫ్ ది మాల్. ద హైట్ ఆఫ్ ది ట్రీ ఈజ్ 10 meters అండ్ ఇట్ ఈస్ 30 meters అవే ఫ్రమ్ ది హిమ్. అంటే చెట్టు యొక్క ఎత్తు 10 meters ఉంది. ఆ చెట్టు మనిషికి ఎంత దూరంలో ఉంది అంటే 30 meter దూరంలో ఉందంట. ఓకే హౌ టాల్ ఈజ్ ద మాల్. మాల్ యొక్క పొడవు ఎంత? ఓకే ఒక వ్యక్తి ఒక మాల్ దగ్గర రోడ్డు మీద నిలబడి ఉన్నాడు. ఓకే దీని తగ్గ డయాగ్రామ్ చూద్దాం. ఓకే ఇది ఒక మాల్. ఇది ఒక మాల్ యొక్క పొడవు AB అని అనుకుందాం. ఓకే అతను మాల్ నుండి 1425 మీటర్ల దూరంలో 1425 మీటర్ దూరంలో ఉన్నాడు. ఓకే అక్కడి నుంచి ఆ మీటర్ దూరంలో మరి రోడ్డు నుండి మాల్ పై భాగాన్ని చూడగలిగాడు. అంటే ఇక్కడ ఈ పై భాగాన్ని చూడగలిగాడంట ఇలా.
ఈ పై భాగాన్ని చూడగలిగాడు. నెక్స్ట్ అతనికి మరియు మాలకి మధ్యలో ఉన్న చెట్టు పై భాగం మాలక పై భాగం సరిగ్గా కనిపించే విధంగా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండాలి అంటే ఒక చెట్టు ఉండాలి. ఓకే, ఆ చెట్టు అనేది ఇక్కడ ఈ విధంగా ఫిక్స్ అయి ఉండాలి. ఇలా ఉంది చెట్టు. ఓకే, ఇది ఇప్పుడు సి, ఇది డి అని అనుకుందాం. ఓకే, ఇది ట్రీ. ఓకే, ఈ చెట్టు మన ఇక్కడ మనిషి అనేది ఇక్కడ ఉన్నాం మనము. ఓకే, ఇక్కడ నుంచి మాలక పై భాగం చూస్తున్నాం. దేని ఆధారంగా? ఈ చెట్టు పై నుంచి చూస్తున్నాం. ఓకే, ఆ చెట్టు ఎత్తు ఎంత? 10. అని అదేవిధంగా మరియు అది అతనికి 30 మీటర్ దూరంలో ఉంది. ఇది 30 మీటర్స్ దూరంలో ఉంది. ఇది డి నుంచి ఇక్కడ వరకు. అంటే ABCD, ఇది ఈ అనుకుందాం. డిఈ యొక్క పొడవు ఎంత అంటే 30, సిడి యొక్క పొడవు ఎంత అంటే 10. ఓకే, దేర్ఫోర్ ఇప్పుడు మనకి దీన్ని ఉపయోగించి ఏం కావాలి? దీని యొక్క పొడవు కావాలి. ఓకే, దీని యొక్క పొడవు కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏం కావాలంటే ఒక యాంగిల్ కావాలి. ఓకే, యాంగిల్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇక్కడ వాల్యూ ఎంత? 90 డిగ్రీ. ఓకే, ఇక్కడ ఏ కోణంతో చూస్తున్నాడో మనకు తెలియాలి. ఓకే, ఇక్కడ ఏ కోణంతో చూస్తున్నాడో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూ అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ట్యాన్ వాల్యూ, ఇక్కడ ఎదుటి భుజం, ఇక్కడ ఆసన్న భుజం. ఇక్కడ ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఓకే, ఇక్కడ లేదు అంటే ఇక్కడ రెండింటికి కోణం సేమ్గా, ఇక్కడ వాల్యూ సేమ్, ఇక్కడ వాల్యూ సేమ్ అయినప్పుడు ఇక్కడ ఎక్స్. ఓకే, ఎక్స్ బై ఇక్కడ 1425. ఇక్కడ ఎంత కోణం? ఏది? చెట్టుని ఎంత కోణంతో చూస్తున్నాడో θ డిగ్రీ అనుకుందాం. చెట్టుని ఎంత కోణంతో చూస్తున్నాడో అదే కోణంతో మాల్ని కూడా చూస్తున్నాడు కాబట్టి ఓకే, ఇక్కడ ఊర్ధ్వ కోణం సమానంగా ఉంటది. అప్పుడు దీని యొక్క పొడవు బై దీని యొక్క పొడవు డివైడెడ్ బై దేనికి సమానం అంటే ఈ లెంత్ కి సమానం. ఏది? 10/30కి సమానం. దీంట్లో ఎక్స్ వాల్యూ కనుక్కోవడమే మన ఆన్సర్. ఓకే, 0 0 క్యాన్సల్. 3 1s are 3 4s are 12, 3 7s are 21, 3 5s are 15. ఓకే, ఈ 475 యూతలు వస్తే ఇంటూ అవుతుంది. x ఈక్వల్ టు 475. x ఈక్వల్ టు 475 మీటర్స్ అనేది మాల యొక్క లెంత్ అనేది మన రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, జాగ్రత్త. ఇక్కడ ఈ త్రిభుజంలోను కోణం సమానం కాబట్టి యాంగిల్ కో నియమం ప్రకారం, కోణం నియమం ప్రకారం ఓకే, ఈ భుజం దేనికి సమానం? ఈ భుజానికి సమానం. ఈ భుజం యొక్క రేషియో, ఇక్కడ ఉన్న భుజం యొక్క రేషియో సమానం. దీని యొక్క పొడవు రేషియోకి సమానం అవుతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ బేస్ ఆధారంగా మాలక పొడవు ఎంత అంటే 475 మీటర్లు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. లేదు ప్రొవిజర్ వే ఆధారం కావాలంటే ఇక్కడ నుంచి ఫస్ట్ టీటా వాల్యూ కనుక్కుందాం. ఓకే, tan θ ఈక్వల్ టు 10/30. 0 0 క్యాన్సల్ అయితే tan ఈక్వల్ టు ఓకే tan ఇన్వర్స్ ఆఫ్ 1/3. ఓకే, ఆ 1/3 ఉపయోగించుకొని మళ్ళీ tan ఒక ఎంతో కొంత డిగ్రీ వస్తుంది. అదే డిగ్రీతో మళ్ళీ దీన్ని tan అప్లికేషన్ ఉపయోగించాలి. ఓకే, అదంతా లెంతీ కాబట్టి అంత మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడున్న రేషియో బోత్ ఆర్ సేమ్ కాబట్టి దేర్ఫోర్ ఆన్సర్ 475 మీటర్స్ అనేది మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లాగరిథమ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. చెప్పాక ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇంపార్టెంట్ అని. ఓకే, ఇక్కడ log a, log b, log c ఈక్వల్ టు 0 అయితే ABC యొక్క విలువ ఎంత? ఓకే, మనకు లాగ్ ప్రాపర్టీస్ పైన మన ఫ్యూచర్లో ఏమైనా క్వశ్చన్ వస్తే ఇవి చాలా యూజ్ అవుతాయి. లాగ్ ఏ ఆఫ్ ఏ, లాగ్ బేస్ ఏ వాల్యూ ఎంతకు సమానం? 1కి సమానం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ వాల్యూ దేనికి సమానం అంటే ఇక్కడ 1కి సమానమైంది. అండ్ అదే విధంగా లాగ్ ఆఫ్ ప్రోడక్ట్ రూల్, లాగ్ ఆఫ్ ఎక్స్ వై, లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై దేనికి సమానం అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైకి సమానం. ఓకే, ఇప్పుడు ఇదే అప్లికేషన్ మనం ఇక్కడ వాడాల్సి వస్తుంది. ఓకే, చూద్దాం. నెక్స్ట్ అదే విధంగా లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై అంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వైకి సమానం. అండ్ లాగ్ ఆఫ్ 1/x అంటే మైనస్ లాగ్ ఏ ఎక్స్, లాగ్ ఏ ఎక్స్ పవర్ పి, ఈ పవర్ ఉన్న వాల్యూ ముందరకు వస్తుంది, పి ఇంటూ లాగ్ ఏ ఇంటూ ఎక్స్
లాగ్ ఆఫ్ ఏ ఎక్స్ అంటే ఇప్పుడు డీవియేషన్ అవుతుంది, లాగ్ ఆఫ్ బి పవర్ ఎక్స్ లాగ్ ఆఫ్ బి ఏ అవుతుంది. ఇవి మనకు ఫ్యూచర్లో ఏమైనా యూజ్ అవుతుంది. ఒక 7th వన్ కూడా ఇంపార్టెంట్, లాగ్ వన్ దేనికి సమానం అంటే 0కి సమానం. ఓకే, ఈ లాగ్ ప్రాపర్టీస్ పైన మనకు ఇక్కడ మైండ్లో ఉంటే ఖచ్చితంగా లాగరిథమ్స్ మీద ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, చూద్దాం. ఇక్కడ లాగ్ యొక్క ప్రోడక్ట్ రూల్, మనకు లాగ్ యొక్క ప్రోడక్ట్ రూల్ లాగ్ ఆఫ్ ఓకే ఎక్స్ వై జెడ్ దేనికి సమానం అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్. ఈ ప్రాపర్టీ ప్రకారం అవి ఫార్ములా వస్తుందిగా. ఇక్కడ అదే ఇచ్చింది వాడు. ఓకే, లాగ్ ఆఫ్ దీనంతా ప్లేస్ ఇది రెండు సేమ్, ఏ బి సి, లాగ్ ఏ లాగ్ బి లాగ్ సి. అప్పుడు దేనికి సమానం అంట లాగ్ ఆఫ్ ఏబిసికి సమానం. ఓకే, ఈక్వల్ దేనికి సమానం అన్నాడు 0. ఓకే, ఈ లాగ్ 0 కూడా దేనికి ఈక్వల్ లాగ్ 1కి ఈక్వల్ కాబట్టి లాగ్ ఆఫ్ ఏబిసి ఈక్వల్ టు 0 ప్లేస్లో నేను లాగ్ 1 రాస్తున్నా. కాబట్టి లాగ్ క్యాన్సల్ అయితే ఇక్కడ మిగిలిపోయేది ఏమంటే ఏబిసి ఈక్వల్ టు 1. అతను అడిగింది కూడా ఏబిసి వాల్యూ కాబట్టి దేర్ఫోర్ ఆన్సర్ బికమ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ట్రైన్ అనే ఒక ట్రైన్ క్రాస్ ద స్టాండింగ్ ఇన్ ద ప్లాట్ఫామ్ ఇన్ 24 seconds. ఒక మ్యాన్ ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడ్డా, నా ముందు నుంచి ట్రైన్ ఎక్స్ వెళ్ళిపోయింది. నన్ను ఎన్ని సెకండ్లో క్రాస్ చేసింది? 24 సెకండ్లో క్రాస్ చేసింది. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రైన్ వై వస్తుంది. ఆ ట్రైన్ వై నన్ను ఎన్ని సెకండ్లో క్రాస్ చేసిందంటే 18 సెకండ్లోనే క్రాస్ చేసింది. అంటే తక్కువ టైంలో క్రాస్ చేసిందంటే 2 రకాలు ఉండొచ్చు. ఏమేమి? ఆ ట్రైన్ యొక్క లెంత్ చాలా చిన్నదిగా ఉండొచ్చు, లేదా ఆ ట్రైన్ యొక్క స్పీడు హెవీగా ఉండొచ్చు. ఈ 2 పాసిబిలిటీస్లో ఏదైనా ఉండొచ్చు. ఓకే, దే క్రాస్ ఈచ్ అదర్ విల్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ 20 seconds. అంటే ఆ 2 ట్రైన్ ఒకదానికొకటి క్రాస్ అవ్వడానికి 20 సెకండ్ల సమయం పట్టిందంట. ఓకే, కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాడు. ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న వ్యక్తిని ఒక ట్రైను 24 సెకండ్లలోను, మరొక ట్రైను అతని 18 సెకండ్లలోనూ క్రాస్ చేసింది. ఆ 2 ట్రైన్ ఒకదానికొకటి క్రాస్ అవ్వడానికి 20 సెకండ్ల సమయం పడితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఎక్స్ అండ్ వై ట్రైన్స్? ఓకే, సింపుల్ క్యాలిక్యులేషన్ అలిగేషన్ టాపిక్లో లేపేయచ్చు. ఓకే, ఎక్స్ యొక్క ట్రైన్, వై యొక్క ట్రైన్. ఎక్స్ యొక్క ట్రైన్ యొక్క టైమింగ్ ఎంత? 24. వై యొక్క ట్రైన్ యొక్క టైమింగ్ ఎంత? 18. ఈ 2 ట్రైన్ ఒకదానికొకటి క్రాస్ అవ్వడానికి పట్టే సమయం ఎంత అంటే 20. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ క్రాస్ డిఫరెన్స్ 20లో 18 పోతే 2. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 4. 2 1s are 2 2s are. Therefore ఆన్సర్ 1:2. 1:2 అనేది మన ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A bag contain 2 rupees coin, 5 rupees coin, 10 rupees coins in the ratio of 5:7:8, whose the total value is 1250 rupees. అంటే మొత్తం ఈ కాయిన్స్ యొక్క ఈ రేషియో ప్రకారం వాల్యూ ఎంత అంటే 1250 రూపాయలు. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ 5 rupees కాయిన్ ఇన్ ద బ్యాగ్? ఓకే, ఇక్కడ ఒక సంచిలో 5:7:8 నిష్పత్తిలో 2 rupees కాయిన్, 5 rupee కాయిన్, 10 rupees కాయిన్ నాణెములు ఉన్నాయంట. దీని యొక్క విలువ, మొత్తం విలువ అంటే ఆ సంచిలో మొత్తం డబ్బులు ఎంత ఉందంటే 1250 రూపాయలు. ఈ 1250 రూపాయల్లో 2 rupees కాయిన్స్ ఉన్నాయి, 5 rupees కాయిన్స్, 10 rupees కాయిన్స్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయంట? ఇక్కడ 5:7:8 రేషియోలో ఉన్నాయి. ఆ సంచిలోని 5 రూపాయల నాణెముల సంఖ్య ఎంత? ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5 రూపాయల నాణెములు ఎక్కడుంది? రెండో రేషియో అంటే 7. 7తో ఏది పోతే అదే ఆన్సర్. 7తో ఏది డివిజన్ అయితే అదే ఆన్సర్. 7 10s ఇది పోతుంది. ఓకే, 7తో 7 13s 7 12s. ఓకే, ఇది ఒకటే పోదు.
కాబట్టి మనకు 3 ఆప్షన్లు పడ్డాయి. ఈ మూడిట్లో ఒక ఆన్సర్ అయితే ఉంది. మన అదృష్టం బాగుండి ఒకే ఒక ఆప్షన్ మిగిలిపోయింటే అదే రైట్ ఆన్సర్ అయ్యేది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏ రూపీస్ కాయిన్, 2 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్, 10 రూపీస్ కాయిన్ రేషియో 5:7:8 రేషియోలో ఉన్నాయి. దీని యొక్క వాల్యూ చూద్దాం. 10 రూపీస్, 5 2s are 10, 5 7s are 35, 8 10s are 80. ఓకే, మొత్తం అమౌంట్ ఎంత అంటే 80 ఒక 35 115, 115 ఒక 10 125. అంటే ఈ 125 రూపాయలు మన ప్రకారం 125 రూపాయలు వచ్చింది. క్వశ్చన్ ప్రకారం ఎంత వచ్చిందంటే క్వశ్చన్ ప్రకారం ఎంత 1250 రూపాయలు. 125కి 1250కి సంబంధం ఎంత ఇంటూ 10. ఓకే, మనకి ఏ రూపీ కాయిన్ కనుక్కోవాలి, 5 రూపీస్ కాయిన్ కాబట్టి 7కి అయితే ఎంత. ఓకే, 7 10s are 70 రూపీస్ అంటే 70 రూపాయలు. 70 కాయిన్స్ ఉన్నాయంట. 70 రూపాయలు కాదు, 5 రూపాయల కాయిన్స్వి 70 ఉన్నాయంట. అదే ఒకవేళ 2 రూపీస్ కాయిన్ ఎంత అంటే 5 10s are 50, 50 70 80 అవి వాటి యొక్క కాయిన్స్ రూపం. 50 70 80 కాయిన్స్లో ఉన్నాయంట. అలా 5 రూపీస్ కాయిన్ ఎన్ని ఉన్నాయంటే 70 ఉన్నాయి. కాబట్టి మన ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a election between two candidates, one got 55% of the total valid votes. Okay, 20% of the votes are invalid. If the total number of votes was the 7,500, మొత్తం ఓట్లు ఎంత 7,500. ఈ 7,500లో రిమైనింగ్ ఏది ఇన్వాలిడ్ ఓట్స్ ఎంత అంటే 20% ఇన్వాలిడ్ అంటే వ్యాలిడ్ అయినవి ఎంత 80. ఓకే, అందులో మళ్ళా వ్యాలిడ్ ఓట్స్లో 55% ఎవరికి గెలిచిన అభ్యర్థికి. ఓకే, దెన్ విన్నర్ వన్ ద ఎలక్షన్స్ మెజారిటీ ఆఫ్ డాష్ ఓట్స్ అంటే ఎంత మెజారిటీతో గెలిచాడో చెప్పాలి. ఓకే, ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో ఒకరు మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 55% ఓట్లు పొందాడు. మరియు 20% ఓట్లు చెల్లనివి అంటే ఇన్వాలిడ్. మొత్తం ఓట్ల సంఖ్య 7,500 అయితే విజేతగా ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ మొత్తం 100% అనుకుంటే ఏ ఎంత 55%, ఏకి వస్తే రిమైనింగ్ ఎంత 45%. ఇక్కడ మెజారిటీ ఎంత మెజారిటీతో గెలిచాడు వీడు 10%. ఆ మెజారిటీ మనం కనుక్కోవాలి. ఓకే, చూద్దాం. డైరెక్ట్ షార్ట్ కట్ చేస్తే 7,500 రూపాయల్లో 7,500 ఓట్లలో 20% చెల్లలేదు. 20% చెల్లలేదు అంటే ఇంకా ఎంత చెల్లినట్టు 80%గా. అంటే 20% సరిగా లేవు అంటే 80% ఓటు ఉన్నట్టే. ఓకే, ఇక్కడలో మొత్తం ఏం కనుక్కోవాలి, మనం మెజారిటీ కనుక్కోవాలి. మెజారిటీ ఎంత 10%. 10/100 చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, 2 zeros కి 2 0, 0 0కి 0, 8 5s are 40, 8 7s are 56, ఒక 4 60. దేర్ఫోర్ ఆన్సర్ 600. అంటే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచాడంటే 600 ఓట్ల మెజారిటీతో ఏ అనేవాడు గెలుపొందాడు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, జాగ్రత్త. మొత్తం ఓట్లు 20% ఓట్లు చెల్లలేదు. మెజారిటీ ఎంత మొత్తం 55. ఏకి వస్తే ఏ అభ్యర్థికి 55 వస్తే ఇంకా బి అభ్యర్థికి ఎంత 45. అప్పుడు ఏ అనేవాడు ఎంత ఓటుతో గెలుస్తాడు 10. ఆ 10% ఇక్కడ వేయాలి. ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తే డైరెక్ట్గా మన ఆన్సర్ ఎంత మెజారిటీ వస్తుందో 600 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు అనేది మన థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The angle of elevation, the top of the building from the point on the ground which is the 30 meters away from the base, the building is 30 degree. ఓకే, ఇక్కడ మనం 30 డిగ్రీల కోణంతో చూస్తున్నాం బిల్డింగ్ టాప్ పైన. ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్, ఒక భవనం యొక్క స్థావరం నుండి 30 మీటర్ దూరంలో ఉన్న నేలపై ఒక బిందువు నుండి భవనం యొక్క పై భాగం యొక్క ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలతో అయినా ఆ భవనం యొక్క ఎత్తు ఎంత. ఓకే, జస్ట్ రఫ్గా చూడండి. ఇది బిల్డింగ్ భవనం.
ఓకే, మనము ఈ బిల్డింగ్ నుంచి రఫ్ నుంచి ఒక నేలపై ఎంతో కొంత పాయింట్ దగ్గర ఇక్కడ ఉన్నాం. ఈ బిల్డింగ్ నుంచి మనం ఎంత దూరంలో ఉన్నామంట, 30 మీటర్ల దూరంలో ఉన్నామంట. ఈ 30 మీటర్ దూరంలో నుంచి మనం ఏం చేస్తాం, ఊర్ధ్వ కోణంతో బిల్డింగ్ పై అంచు భాగం చూసాం. ఇక్కడ ఎంత కోణంతో చూస్తున్నామంటే 30 డిగ్రీల కోణంతో చూస్తున్నాం. అయినా ఈ బిల్డింగ్ యొక్క పొడవు మనం కనుక్కోవాలంట. ఈ బిల్డింగ్ యొక్క పొడవు మన ఈ 2 వాల్యూస్ అవసరం. ఈ 2 వాల్యూస్ మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ 2 వాల్యూస్ మనకు అవసరమయ్యేది ఏ యాంగిల్ వస్తుందంటే, ఏ ట్రిగ్నామెట్రీ రేషియో వస్తుందంటే టాన్కి ఎంత, ఎదుటి భుజం బై ఆసన భుజంగా, ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఈ 2 వాల్యూస్ ఉపయోగించాలి కాబట్టి టాన్ ఉపయోగించాలి. ఓకే, దేర్ఫోర్ టాన్ డిగ్రీ ఎంత, డిగ్రీతో టాన్ 30 ఈక్వల్ టు ఎక్స్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, టాన్ తీటా వాల్యూ. ఓకే, ఇక్కడ ఈ ట్రిగ్నామెట్రీ రేషియో ప్రకారం ఏబిసి అనుకుంటే టాన్ తీటా వాల్యూ దేనికి సమానం అంటే ఏబి బై బీసీకి సమానం. ఏబి బై బీసీకి సమానం. ఇక తీటా వాల్యూ ఎంత, టాన్ 30 ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎక్స్ కనుక్కోవాలి, బీసీ వాల్యూ 30. ఓకే, టాన్ 30 వాల్యూ ఎంత అంటే ఇక్కడ మన ట్రిగ్నామెట్రిక్ నంబర్స్ వాల్యూస్ కావాలి. టాన్ 30 వాల్యూ 1/√3. ఓకే, ఇక్కడ దీని అంతా ప్లేస్ టు 1/√3 ఈక్వల్ టు ఎక్స్ బై 30. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ √3 x√3 ఈక్వల్ టు 31 30. ఓకే, ఈ √3 వాల్యూ యూతలో వస్తే డివైడెడ్ బై అవుతుంది. దేర్ ఫోర్ ఆ బిల్డింగ్ యొక్క పొడవు ఎంత అంటే 30/√3. 30/√3 meters is a second option. మన సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Two trains are moving in the same direction. ఎప్పుడైనా 2 రైలు ఒకే దిశలో ప్రయాణం చేస్తూ ఉంటే వాటి యొక్క సాపేక్ష వేగం మైనస్ ఉండాలి. అదే విధంగా 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్ ట్రావెల్ అవుతూ ఉంటే వాటి యొక్క సాపేక్ష వేగం రిలేటివ్ స్పీడ్ ప్లస్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. 60 kmph అండ్ 42 kmph 2 ట్రైన్స్ ఆ వేగాలతో వెళ్తున్నాయంట. అది ఏం డైరెక్షన్, సేమ్ డైరెక్షన్. ద ఫాస్టర్ ట్రైన్ క్రాసెస్ అంటే ఫాస్ట్ గా వెళ్తున్న ట్రైన్ ఏది, ఇది ఏ ట్రైన్ అనుకుందాం, ఇది స్లో ట్రైన్ అనుకుందాం. కాబట్టి ఫాస్ట్ ట్రైన్ బికమ్ ఎఫ్, స్లో ట్రైన్ యొక్క బికమ్ ఎస్ అనుకుందాం. ఎఫ్ అనే ట్రైన్ ఫాస్ట్ గా వెళ్తున్న ట్రైన్ ఎవరిని క్రాస్ చేస్తుందంట, స్లోగా వెళ్తున్న ట్రైన్ క్రాస్ చేయట్లే. ఎవరిని క్రాస్ చేస్తుందంటే మ్యాన్ ఇన్ ద స్లో ట్రైన్. స్లోగా వెళ్తున్న ట్రైన్ లో ఒక మ్యాన్ కూర్చున్నాడు. ఆ మ్యాన్ ని ఈ ఫాస్ట్ గా వెళ్తున్న ట్రైన్ క్రాస్ చేస్తుంది. ఏ డైరెక్షన్ లో, ఆపోజిట్ డైరెక్షనా సేమ్ డైరెక్షనా అంటే అక్కడ మెన్షన్ చేసింది సేమ్ డైరెక్షన్. అంటే ఇప్పుడు ఇది ఒక ట్రైన్ ఇలా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది. ఇక్కడ ఏదో ఒక దగ్గర ఒక మ్యాన్ కూర్చున్నాడు, విండో దగ్గర కూర్చున్నాడు. ఈ మ్యాన్ ని ఫాస్ట్ గా వెళ్తున్న ట్రైన్ వచ్చి క్రాస్ చేసి వెళ్ళిపోయింది. అంటే ట్రైన్ ని క్రాస్ చేసేసింది అండ్ అదేవిధంగా ట్రైన్ లో ఉన్న మ్యాన్ ను కూడా క్రాస్ చేసింది. కాబట్టి ఇక్కడ మ్యాన్ ని ఫోకస్ చేశాడంటే ఒక ట్రైన్ అనేది ఒక మనిషిని కానీ, ఒక చెట్టుని కానీ, ఒక రాయిని కానీ, ఒక పోల్ని కానీ, ఒక ఎలక్ట్రికల్ పోల్ని కానీ క్రాస్ చేసేటప్పుడు ట్రైన్ పొడవు మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు మన ట్రైన్ ఏ ట్రైన్ పొడవు తీసుకోవాలంటే ఫాస్ట్ గా వెళ్తున్న ట్రైన్ యొక్క పొడవు మనకు కావాలి. ఓకే, ఇక్కడ గివెన్ డేటా స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 ఈక్వల్ టు 60, స్పీడ్ ఆఫ్ ట్రైన్ 2 ఈక్వల్ టు ఎంత 42. ఈ 2 కలపల్లా తీసేయాలంటే తీసేయాలి. ఎందుకు తీసేయాలి అంటే ఇక్కడ ఒకే దిశలో 2 రైలు ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగాన్ని మనం తీసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా ఫస్ట్ ట్రైన్ యొక్క పొడవు తెలుసా అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ 1 తెలియదు. ఓకే, చూద్దాం. అదే కనుక్కోమన్నాడు. ఓకే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఫాస్టర్ ట్రైన్. ఓకే, ఇక్కడ 2 రైలు ఒకే దిశలో 60 km/h వేగంతోనూ మరియు 42 km/h వేగంతో ప్రయాణిస్తున్నాయి. వేగవంతమైన రైలు నెమ్మదిగా ఉన్న రైలులో ఉన్న ఒక వ్యక్తిని 36 సెకండ్లలో దాటుతుందంట. అయితే వేగవంతమైన రైలు యొక్క పొడవుని కనుగొనండి అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ చూద్దాం. టైమింగ్ ఎంత, ఎన్ని సెకండ్లు దాటేసింది, 36 సెకండ్స్ లో క్రాస్ చేసింది.
ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ ఉంది, ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ ఉంది. ట్రైన్ చూస్తే 36 సెకండ్స్లో ఉంది. కాబట్టి మొత్తం ఇప్పుడు ట్రైన్ యొక్క పొడవు కూడా దేంట్లో ఉంటుంది, మీటర్స్లో ఉంటుంది. కాబట్టి దీన్ని కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. ఎప్పుడైనా కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే మనం దేంతో మల్టిప్లై చేయాలంటే 5/18 చేత మల్టిప్లై చేయాలి. ఓకే, ఇవన్నీ కీ పాయింట్స్ చూద్దాం. ట్రైన్ లెంత్ డిస్టెన్స్ ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా ఏమొస్తుంది ఇక్కడ ఎస్ ఇంటూ టీ. ఓకే, డిస్టెన్స్ యొక్క ఫార్ములా డి ఈక్వల్ టు ఫార్ములా ఎస్టీ. ఇక డి అంటే దేనికి ఇన్వాల్వ్ అవుతుందంటే లెంత్ ఆఫ్ ట్రైన్ 1, ఫాస్ట్గా వెళ్తున్న ట్రైన్. ఓకే, ఈ రెండు ట్రైన్స్ ఎలా వెళ్తున్నాయంటే ఒకదానికోటి ఆపోజిటా సేమ్ డైరెక్షన్ అంటే సేమ్ డైరెక్షన్. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మైనస్ సింబల్ చేస్తున్నాం. అంటే అప్పుడు 60 - 42 ఈ రెండు దేంట్లో ఉన్నాయి, కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. కాబట్టి మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఇంటూ 5/18 ఇంటూ టైం వాల్యూ ఎంత అంటే 36. 18 1s 18 2s. ఓకే, 60లో నుంచి 42 తీసేస్తే 18. ఓకే, 18 ఇంటూ 5 2s వాల్యూ 10. ఓకే, అప్పుడు 18 10s 180 మీటర్స్. అంటే ఫాస్ట్గా వెళ్తున్న ట్రైన్ యొక్క పొడవు ఎంత అంటే 180 మీటర్స్ అనేది మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అయితే అయ్యేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సైక్లిక్ కోఆర్డిలేటరల్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది జామెట్రీ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. సైక్లిక్ కోఆర్డిలేటరల్ ABCD, సైక్లిక్ కోఆర్డిలేటరల్ ABCD, యాంగిల్ A is opposite to the angle C. If angle A is 110 degree, then what is the value of angle C? కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే, కొంచెం సబ్జెక్ట్ నాట్ తెలిస్తే సింగిల్ సెకండ్లో ఆన్సర్ పెట్టేయచ్చు. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్రీయ చతుర్భుజం అంటే ఏందో చేయాలి. చక్రీయ చతుర్భుజం అంటే ఏంది, ఒక సర్కిల్, ఒక వృత్తంలో ఒక చతుర్భుజం, ఏదైనా ఒక చతుర్భుజం, ఏదైనా చతుర్భుజం అంటే ఎన్ని భుజాలు, 4 భుజాలు. కోఆర్డినేటర్స్ అంటే 4 సైడ్స్. అలా ఒక వృత్తంలో ఏదైనా ఒక చతుర్భుజం యొక్క అంచులు లేక శీర్షాలు అనేది ఆ వృత్తంపై గనక ఉంటే ఆ వృత్తాన్ని చక్రీయ చతుర్భుజం అని అంటాం. ఓకే, జాగ్రత్త. ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏమంటే ఒక సర్కిల్, ఒక వృత్తం, ఆ వృత్తం పైన ఏదైనా ఒక చతుర్భుజం, రాంబస్ కావచ్చు, చతురస్రం కావచ్చు, దీర్ఘ చతురస్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా ఏదైనా ఒక డయాగ్రామ్, అలా ఏదైనా ఒక చతుర్భుజం అనేది ఆ చతుర్భుజం యొక్క శీర్షాలు, వర్టెక్స్, ఆ చతుర్భుజం యొక్క శీర్షాలు ఈ వృత్తంపై కలిగి ఉండాలి. అలాంటి డయాగ్రామ్ ని ఏమంటామంటే చక్రీయ చతుర్భుజం, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. ఓకే, చూద్దాం. ఓకే, ఇలా ఒక డయాగ్రామ్ గీస్తున్నా, రెక్టాంగిల్ డయాగ్రామ్. ఈ రెక్టాంగిల్ డయాగ్రామ్ యొక్క ABCD ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 4 పాయింట్స్ ఉన్నాయిగా. ఈ 4 పాయింట్స్ కూడా సర్కిల్ మీదనే ఉండాలి. ఈ 4 పాయింట్స్ కూడా సర్కిల్ పైనే ఉంటే ఈ పటాన్ని మనం ఏమంటామంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్, చక్రీయ చతుర్భుజం అని అంటాం. చక్రీయ చతుర్భుజం యొక్క మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏమంటే ఏదైనా ఒక చక్రీయ చతుర్భుజంలో ద సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్ ఈజ్ ఏ సప్లిమెంటరీ యాంగిల్. ఫస్ట్ సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఇప్పుడు తెలియాలి. ఎనీ 2 angles is sum of any 2 angles become 180 degree is a called as supplementary angle. ఓకే, ఇక్కడ చూద్దాం. ఏదైనా ఒక చక్రీయ చతుర్భుజంలో ఎదురెదురు కోణాల మొత్తం సంపూరకాలు అంటే కలిపితే 180 రావాలి అని అర్థం. అంటే ఇక్కడ యాంగిల్ A, యాంగిల్ C ఆపోజిట్ యాంగిల్స్. యాంగిల్ A ప్లస్ యాంగిల్ C is always 180 degree. అండ్ అదే విధంగా ఈ రెండు ఆపోజిట్ కాబట్టి యాంగిల్ B ప్లస్ యాంగిల్ D ఆల్సో 180 degree.
ఓకే, ఈ కాన్సెప్ట్తో ఈ లెవెల్తో మనం ఏ విధంగా చేస్తున్నామంటే ఇక్కడ యాంగిల్ ఏ వాల్యూ 110 డిగ్రీ, అప్పుడు యాంగిల్ సి వాల్యూ ఎంత అన్నాడు, కలిపితే 180 రావాలిగా. అప్పుడు దీనికి ఎంత కలిపితే 180 వస్తుందంటే 70 డిగ్రీ. ఈ రెండు మ్యాచ్, ఈ రెండు ఆపోజిట్ యాంగిల్ కాబట్టి ఒకటి 110 అయితే ఇంకోటి 70 డిగ్రీ అవుతుంది. దేర్ఫోర్ థర్డ్ ఆప్షన్. లేదు అనుకుంటే ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి వాల్యూ ఎంత 180గా, యాంగిల్ ఏ వాల్యూ 110 డిగ్రీ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180. ఈ ప్లస్ 110 అవతల పోతే మైనస్ అవుతుంది. అప్పుడు యాంగిల్ సి ఈక్వల్ టు 180 మైనస్ 110 బికమ్ 70 డిగ్రీ. కాబట్టి 70 డిగ్రీ అనేది మన థర్డ్ ఆప్షన్ లో ఉన్న ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The average price of 3 items furniture is 16,020 rupees. Average ఫార్ములా ఏంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అలా యావరేజ్ వాడే ఇచ్చాడు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ కావాలంటే ఇంటూ 3 చేయాలి. ఎందుకు ఇంటూ 3 చేయాలి? 3 ఫర్నిచర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇఫ్ దేర్ ప్రైజెస్ ఆర్ ఇన్ ద రేషియో 3:5:7, ప్రైస్ ఆఫ్ ది కాస్ట్లియర్ ఐటమ్ ఈజ్, కాస్ట్లియర్ ఐటమ్ ఏది? 7 పార్ట్స్ గా. మనకు ఆప్షన్ లో 7 తో ఏదైతే పోతుందో అదే మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫర్నిచర్ యొక్క 3 వస్తువుల సగటు ధర 16,020 రూపాయలు. వాటి ధరల నిష్పత్తి 3:5:7 అయితే అంత్యంత ఖరీదైన వస్తువు యొక్క రేషియో ఎంత చెప్పాడు. ఎంత అమౌంట్ వస్తుందో చెప్పమన్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 వస్తువుల మొత్తం అమౌంట్. ఓకే, మొత్తం కావాలి, టోటల్ ప్రైస్ కావాలి. మొత్తం కావాలంటే 16,020 రూపాయలని ఇంటూ 3 చేస్తే అప్పుడు 0, 3 2 6, 0, 16 3 48, అంటే 48,060 రూపీస్ వస్తుంది టోటల్ అమౌంట్. ఈ టోటల్ అమౌంట్ని ఏ రేషియో ప్రకారం ఏ బి సి అనుకుందాం. ఇక్కడ ఏ రేషియో ప్రకారం ఇచ్చాడు అంటే 3:2 అండ్ అదేవిధంగా 5:7. ఓవరాల్గా మొత్తం ఎంత? 15. 3 + 5 + 7 వాల్యూ ఎంత అంటే 15. ఓకే, ఈ 15K ఎంత అంటే 48,060 రూపీస్. 48,060 రూపీస్. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ వాల్యూ మొత్తం ఎంత అంటే ఇక్కడ 7 పార్ట్స్. 7కి అయితే ఎంత? ఎందుకు 7కే కనుక్కుంటున్నాం? అదేగా ఎక్కువ ధర ఉన్నది. ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే మనం చెప్పమన్నాడు. ఒకవేళ తక్కువ ధర అనింటే 3 తీసుకునే వాళ్ళం. కాబట్టి 7కి అయితే ఎంతో చూడాలి. అప్పుడు 15తో ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే 15 3 45. ఓకే, 45 అంటే ఇక్కడ 5 ఉంటుంది. అగైన్ 15 3 45 అంటే ఇక్కడ 5 ఉంటుంది. ఓకే, 45 అంటే మళ్ళీ 56 వస్తుంది. ఓకే, 15 3 ఓకే, మొత్తం 15తో ఆ నంబర్ ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. ఓకే, 15 3 45, 3. ఓకే, 0 ఇక్కడ 3నే ఉంటుంది. ఓకే, 3నే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా 15 2 30. ఓకే, 15 2 30 ఇంకా డైరెక్ట్గా 60 ఉంటుంది కాబట్టి 0 4. ఓకే, 15 4 60 వాల్యూ కాబట్టి 2 నంబర్ ఒకేసారి తీసుకుంటున్నాం కాబట్టి 0 నంబర్ యాడ్ అవుతుంది. ఓకే, దీన్ని మనం ఇంటూ 7తో మల్టిప్లై చేయాలి. 7 4 0 ఉంది కాబట్టి డైరెక్ట్ 28 రాస్తున్నా. ఓకే, 7 2 14, 1 క్యారీ. 7 3 21 + 1 22. దేర్ఫోర్ మొత్తం హైయెస్ట్ కాస్ట్ యొక్క అమౌంట్ ఎంత అంటే 22,428 రూపీస్ అనేది సెకండ్ ఆప్షన్. మన సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇన్ ఏ ఫ్యాక్టరీ. ఓకే, ఇన్ ఏ ఫ్యాక్టరీ 60%. In a factory 60% of the workers are above 30 years. అంటే 60% మంది 30 సంవత్సరాల కన్నా ఎక్కువ, 30% కన్నా తక్కువ అడిగితే 40% మంది. ఓకే, అండ్ ఇఫ్ దిస్ అంటే 30 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వారిలో 30 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వారిలో 75% మంది మేల్ అండ్ రెస్ట్ ఆఫ్ ది ఫిమేల్
అంటే 75% మంది పురుషులైతే రిమైనింగ్ 25% మంది ఎవరంట స్త్రీలు అంటే ఎవరిలో ఈ 60%లో 30 సంవత్సరాలు దాటిన వారిలో. ఓకే చూద్దాం. ఇఫ్ దేర్ ఆర్ 135 మేల్స్ వర్కర్ అబౌవ్ 35 ఇయర్స్ అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఆ 75% దేంట్లో 75 60లో 75% వాల్యూ ఇచ్చేస్తున్నాడు. అండ్ దెన్ ద టోటల్ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఓకే ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో 60% మంది కార్మికులు 30 ఏళ్లకు పైబడి ఉన్నారు. మరియు వారిలో ఎవరంటే 30% మంది వీరిలో 30 సంవత్సరాలు దాటిన వారిలో 75% మంది 75% మంది పురుషులు, మిగిలిన వారు స్త్రీలు. 30 ఏళ్లకు పైబడి ఉన్న 135 మంది పురుషులు కార్మికులు ఉంటే ఆ ఫ్యాక్టరీలో మొత్తం కార్మికుల సంఖ్య ఎంత? ఓకే చూద్దాం. టోటల్ మనకు తెలియదు కాబట్టి ఈ 100లో ఈ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తే అబోవ్ 30 బిలో 30. ఓకే గ్రేటర్ దాన్ 30 లెస్ దాన్ 30. ఓకే ఇక్కడ గ్రేటర్ దాన్ 30 ఎంత అంటే ఇక్కడ 60% మంది, ఇక్కడ రిమైనింగ్ ఎంత అంటే 40% మంది. ఓకే మనకు లెస్ దాన్ 30తో సంబంధం లేదు, ఇప్పుడు ఇక్కడ వీళ్ళతోనే సంబంధం. మళ్ళా వీళ్ళల్లో ఎవరెవరు ఉన్నారంట? మేలు ఫిమేల్. ఓకే మేల్ ఎంతమంది? 60లో ఎంత శాతం? మేలు 75%, 75%. ఓకే 75% చూస్తే 25 3s 25 4s 4 1s 4 15s. ఇక్కడ 15 3s వాల్యూ ఎంత అంటే 45. 15 3s వాల్యూ ఎంత? 45. ఇక్కడ 45 ఉంటే ఇక్కడ వాల్యూ ఎంత? రిమైనింగ్ 15ఏగా, అంటే కలిపితే 60 రావాలి. కలిపితే ఎంత రావాలి? 60. 45 ఒక 15 మొత్తం 60గా. ఓకే ఈ 45 వాల్యూ వాడిచ్చాడు ఎంత? 135. కాబట్టి 45 పార్ట్స్కే 135 అయితే ఒకవేళ ఇప్పుడు క్వశ్చన్ బిలో 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 40% ఎంతో రాయాలి. ఓకే ఫిమేల్స్ ఎంతమంది అన్నారంటే ఇక్కడ 15 రాయాలి. కానీ అడిగిన క్వశ్చన్ మొత్తం కార్మికులు టోటల్ ఎంత అంటే 100కి అయితే ఎంత? ఓకే ఇంటూ 3 45 3s 135. 45 3s 135 కాబట్టి ఇక్కడ ఇంటూ 3 చేస్తే 100 3s 300 మెంబర్స్. 300 మెంబర్స్ ఇన్ ద టోటల్ లేబర్స్, టోటల్ వర్కర్స్ ఆఫ్ ది ఇన్ ద ఫ్యాక్టరీ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 137 పవర్ 0.42 ఈక్వల్ టు ఎక్స్కి సమానమంట. 137 పవర్ 0.62 దేనికి సమానం? వైకి సమానమంట. మరియు ఇక్కడ ఒక రిలేషన్ ఇచ్చాడు, ఎక్స్ పవర్ జెడ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అయిన జెడ్ విలువ దగ్గరగా అంటే అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుందో చెప్పమన్నాడు. ఓకే ఇది పవర్స్ అండ్ ఇండిసెస్, ఘాతాలు ఘాతాంకాలు సంబంధించిన టాపిక్. ఓకే చూద్దాం. ఎక్స్ పవర్ జెడ్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఎక్స్ ప్లేస్తో ఇదంతా ఉందిగా, సింప్లిఫై చేద్దాం, కాపీ పేస్ట్ చేద్దాం. 137 పవర్ 0.42 పవర్ జెడ్ అంటే ఇంటూ జెడ్ ఈక్వల్ టు వై. వై వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 137 పవర్ 0.62 ఇంటూ 2. ఇక్కడ స్క్వేర్ వాల్యూ అలాగే వస్తుంది. అంటే ఎక్స్ ప్లేస్ తో వై ప్లేస్ ఈ వాల్యూ రాస్తున్నాం. మనకు తెలిసిన ఫార్ములా ఏమంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, దేర్ ఫోర్ ఫార్ములా ఏ పవర్ ఎంఎన్. ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఇన్వాల్వ్ చేసాడు. ఓకే ఇప్పుడు దీన్ని ఇంటూ చేస్తే 137 పవర్ 0.42 జెడ్ ఈక్వల్ టు 137 పవర్ ఈ రెండు డబల్, 62కి డబల్ ఎంత అంటే 124. కాబట్టి 1.24. 0.62ని ఇంటూ 2 చేస్తే 1.24 వస్తుంది. ఇక్కడ బేస్ విల్ బి ఈక్వల్. బేస్ ఈక్వల్ ఉంటే పవర్ ఆల్సో ఈక్వల్గా. ఇక్కడ 0.42 జెడ్ ఈక్వల్ టు 1.24. మనకు జెడ్ వాల్యూ కావాలి. ఈ వాల్యూ యూతలు వస్తే 1 పాయింట్ తర్వాత 2 నెంబర్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఎలిమినేట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇక్కడ మనం ఏ రాసుకుంటామంటే 124 పవర్ 42
అంటే 42తో అప్రాక్సిమేట్గా ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. ఇంకా వాల్యూని తగ్గించుకుందాం. 2తో 221 జా 262 జా అంటే 21తో 62 అప్రాక్సిమేట్గా ఎన్నిసార్లు పోతుందంటే 21 ఒకట్ల 21 మూల 63 కాబట్టి అప్రాక్సిమేట్గా 3కి దగ్గరగా ఉండాలి. 3కి దగ్గరగా అతి దగ్గరగా ఉన్న నంబర్ ఏది అంటే సెకండ్ ఆప్షన్ 2.95. 2.95 అనేది జెడ్ యొక్క వాల్యూ అవుతుంది. ఓకే 21 1 జా 21 3 జా 63 అంటే 63కి దగ్గరగా ఉంది కాబట్టి 3 దగ్గరగా ఏ నంబర్ ఉందంటే 2.95 అనేది మన సెకండ్ ఆప్షన్ ఉన్న రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ వన్ జామెట్రీ టాపిక్ సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ మనం దీని క్వశ్చన్ డయాగ్రామ్ మీదనే ఆన్సర్ అయిపోవాలి. చూద్దాం. ఓకే పిబిఏ అనేది మరియు పిడిసి అనేది రెండు సీకెన్ అంటే ఈ సీకెన్ తెలుగులో ఏమంటామంటే ఛేదన రేఖ అంటాం. స్పర్శ రేఖ వేరు, ఛేదన రేఖ వేరు. టాంజెంట్ అంటే స్పర్శ రేఖ, సీకెంట్ అంటే ఇక్కడ ఛేదన రేఖలు ఉన్నాయి. అంటే ఒక సర్కిల్ ని రెండు ఛేదిస్తూ రేఖలు అలా ఈ విధంగా ఉన్నాయి. ఓకే ఏడి అనేది ఇది వ్యాసార్థం కాదు వ్యాసం. ఓకే వృత్తం యొక్క వ్యాసం డయామీటర్ అవుతుంది. ఓకే ఏడి బికమ్ ఈజ్ ఏ డయామీటర్. ఓకే ఈజ్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓ నుంచి ఓ కేంద్రం గుండా ప్రయాణిస్తూ ఉంటది. ఓ కేంద్రం గుండా పోయే ప్రతి ఒక్క రేఖని వ్యాసమే అంటాం. ఓకే డయామీటర్ అంటాం. ఓకే యాంగిల్ ఏ వాల్యూ 30 అండ్ అదేవిధంగా పి వాల్యూ 20. ఓకే నెక్స్ట్ వన్ యాంగిల్ డిబిసి ఓకే ఇక్కడ ఏం కోణం అడిగాడంటే మనకు ట్రయాంగిల్ డిబిసి ఈ త్రిభుజం వద్ద బి వద్ద ఎంత కోణం ఉందో చెప్పాలంట. బి వద్ద ఉన్న కోణం. ఓకే బి వద్ద ఎంత యాంగిల్ ఉందంటే మనం ఫోకస్ చేయాలి. ఓకే ట్రయాంగిల్ డిబిసి యొక్క కొలతను కనుగొనండి. ఓకే ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు ఒక వృత్తం పైన ఒక బిందువు వద్ద ఎంత కోణం అయితే చేస్తుందో అదే కోణం మరో బిందువు వద్ద కూడా చేస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఒక సర్కిల్ పైన ఈ ఒక ఛేదన రేఖ ఎంత కోణం అయితే చేస్తుందో మరొక బిందువు వద్ద ఇది బిందువు దగ్గర 30 డిగ్రీగా మరొక ఛేదన రేఖ దగ్గర కూడా అదే కోణం చేస్తూ ఉంటుందంట. కాబట్టి ఇక 30 డిగ్రీ ఉంటే ఇక్కడ కూడా మనకు ఎంత డిగ్రీ అంటే ఇక్కడ ఆల్సో 30 డిగ్రీ. నెక్స్ట్ అదే విధంగా ఈ డయామీటర్ వద్ద మనం పోయిన ఈ రేఖ ఎంత కోణం ఈ ట్రయాంగిల్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ డిగ్రీ ఎంత అంటే 90 డిగ్రీ. ఓకే 90 డిగ్రీ. మనకి ఇప్పుడు ఏం కావాలి ఈ రేఖలో ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీ. ఓకే ఈ 30 డిగ్రీ ఈ 20 డిగ్రీ తీసేస్తే డైరెక్ట్ గా బి దగ్గర యాంగిల్ వస్తుంది. దేర్ఫోర్ యాంగిల్ ఏబిసి యాంగిల్ డిబిసి యాంగిల్ డిబిసి ఈక్వల్ టు ఏం సమానం అంటే 90 డిగ్రీ ఆఫ్ 30 ప్లస్ ఈ 20 డిగ్రీ. ఓకే తీసేస్తే 90 మైనస్ 50 డిగ్రీ ఎంత అంటే 40 డిగ్రీ అనేది మన రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే ఈ స్ట్రైట్ గా ఉన్న వాల్యూ ఇక డిగ్రీ ఇక బి వద్ద ఎంత కోణం ఉందో చెప్పగలగాలి అంటే ఈ 90 డిగ్రీల నుంచి ఇక్కడ ఏ వద్ద యాంగిల్ పి వద్ద ఉన్న యాంగిల్ తీసేస్తే మనకు ఆన్సర్ ఆటోమేటిక్గా బి వద్ద ఎంత కోణం చేస్తుందో ఆ యాంగిల్ అయితే వస్తుంది. కాబట్టి 40 డిగ్రీ థర్డ్ ఆప్షన్ ఇస్ ఏ మన రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి ఆర్ సెంటర్ ఆఫ్ ది టూ సర్కిల్ రేడియస్ 32 and 82 centimeter respectively. CD is a direct common tangent to the circle. Okay, the length of AB equal to 30 centimeter. Okay, AB ante AB center of the two circle. Okay, then the
లెంత్ ఆఫ్ సిడి విల్ బి ఓకే మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఇదొక సర్కిల్, ఇది ఒక సర్కిల్. ఎందుకు ఒకటి పెద్దది ఒకటి చిన్నది గీసామంటే ఆ డిపెండింగ్ ఆన్ దట్ రేడియస్. ఓకే ఇక్కడ ఈ రేడియస్ లో ఏ అనే ఒక సెంటర్ పాయింట్ ఉంది. ఈ సర్కిల్లో బి అనేది ఒక సెంటర్ పాయింట్ ఉంది. ఓకే ఇప్పుడు ఈ ఏబి యొక్క పొడవు మనకి ఇచ్చేసాడు. ఏ నుంచి బి యొక్క పొడవు ఎంత అంటే 30 మీటర్స్. ఏ నుంచి బి యొక్క పొడవు ఎంత అంటే 30 మీటర్స్. కానీ కొంచెం జాగ్రత్త కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడవు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడవు ఎంత అంటే 30 మీటర్స్. నెక్స్ట్ అదే విధంగా రేడియస్ అంటే మనకు రేడియస్ కావాలిగా. ఈ రేడియస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్. ఈ రేడియస్ ఎంత అంటే 32 సెంటీమీటర్. ఇక్కడ ఒకటే కాదు మొత్తం ఎక్కడైనా కూడా 32 మీటర్సే ఉంటుంది. ఓకే ఇక్కడ రేడియస్ ఎంత అంటే ఇక్కడ రేడియస్ వాల్యూ 8. ఇక్కడ రేడియస్ వాల్యూ 8. ఓకే మనం కొంచెం ఫోకస్ చేస్తే ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు, రేడియస్ ఇచ్చాడు. ఓకే ఈ వాల్యూ ఇచ్చాడు. ఓకే దేర్ ఫోర్ ఇక్కడ నుంచి దీని యొక్క పొడవు ఎంత దూరంలో ఉండాలో కూడా ఫోకస్ చేసాడు. రేడియస్ అంటే ఇక్కడ ఒకటే కాదు, ఇది కూడా రేడియసే 32. ఓకే ఇది కూడా రేడియస్ అవుతుంది 8. ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ దీని యొక్క పొడవు అంటే ఈ లెంత్ ఎంత అంటే 30 మీటర్స్ అనేది దీని యొక్క లెంత్. కాబట్టి మన ఇక్కడ సిడి పొడవు కనుక్కోవాలి. సిడి అనేది ఇక్కడ ఇది సిడి యొక్క పొడవు. ఈ టాంజెంట్ స్పర్శరేఖ 2 సర్కిల్కి ఉమ్మడి స్పర్శరేఖ ఉమ్మడి స్పర్శరేఖ ఇక్కడ సిడి ఇది లెంత్ వాల్యూ అనుకుంటే ఓకే దీని యొక్క లెంత్ కు ఫార్ములా డైరెక్ట్ గా ఈ కాన్సెప్ట్ జామెట్రీ కాన్సెప్ట్ వస్తుంది. ఈ ఉమ్మడి స్పర్శరేఖ కామన్ టాంజెంట్ లైన్ యొక్క లెంత్ ఫార్ములా వచ్చి మనకు ఫార్ములా L ఈక్వల్ టు ఓకే L ఈక్వల్ టు అంటే ఇది L అనుకుంటే L ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే డి స్క్వేర్, డి అంటే మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ R1 మీన్స్ రేడియస్ ఆఫ్ ది ఫస్ట్ సర్కిల్, R2 మీన్స్ రేడియస్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్. ఓకే ఇది ఆ టాంజెంట్ లైన్ ఉమ్మడి స్పర్శరేఖ యొక్క పొడవుకి ఫార్ములా. ఓకే దీనిలో సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఓకే ఇక్కడ వాల్యూ డి వాల్యూ ఎంత 30. కాబట్టి 30 స్క్వేర్ మైనస్ దీని యొక్క డిఫరెన్స్ గ్యాప్ ఎంత అంటే 32కి 8 గ్యాప్ ఎంత 24. ఓకే డైరెక్ట్ గా 24 స్క్వేర్ రాస్తే సరిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 900 మైనస్ 576. ఓకే దేర్ ఫోర్ స్క్వేర్ ఆఫ్ 900 నుంచి 576 తీసేస్తే 324. స్క్వేర్ రూట్ ఆఫ్ 324 దేనికి సమానం అంటే 18. ఓకే 18 సెంటీమీటర్ ఈజ్ ఏ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే ఆ ఫార్ములా తెలిస్తే డైరెక్ట్ గా మన ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే ఇలా సర్కిల్స్ పైన నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మనకు జామెట్రీ టాపిక్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ సర్కిల్ కాన్సెప్ట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. One diagonal of rectangle is inclined at 25% at one side of the rectangle. The acute angle between of the diagonal is okay. Basic question ఏ దీర్ఘ చతురస్రాకార ఒక కర్ణం దీర్ఘ చతురస్రం యొక్క ఒక భుజం వద్ద 25 డిగ్రీల కోణంతో వంగి ఉంటది. ఓకే కర్ణాల మధ్య లఘు కోణం ఎంత? ఇక్కడ ఇంపార్టెంట్ అక్యూట్ యాంగిల్ అడిగాడా, అబ్ట్యూజ్ యాంగిల్ అడిగాడా, లఘు కోణం అడిగాడా, అధిక కోణం అడిగాడా అనేది కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే రెక్టాంగిల్ అన్నాడు కాబట్టి డయాగ్రామ్ గీద్దాం. ఓకే ఈ దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం ఎలా ఉంటది? ఈ విధంగా కర్ణాలు ఉంటాయి. ఈ విధంగా కర్ణాలు. ఓకే మనకి ఏం కనుక్కోమంటున్నాడు వాడు? ఇక్కడ ఇచ్చిన వాల్యూ 25 డిగ్రీ ఏమంటే ఒక కర్ణం అంటే ఇప్పుడు సపోజ్ ఏ బి సి డి. ఓకే బిడి అనే ఒక డయాగ్నల్, బిడి అనే ఒక కర్ణం
ఒక భుజం వద్ద 25 డిగ్రీల కోణంతో వంగి ఉంది. ఇక్కడ వాల్యూ వాడి చేస్తున్నాం. ఇక్కడ 25 డిగ్రీ ఉంటే ఇక్కడ కూడా 25 డిగ్రీ వంగి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఓ అని అనుకుందాం. ఇది ఈ రెండు కర్ణాల మధ్య ఏమవుతుందంటే ఇది అధిక కోణం అవుతుంది. ఈ రెండు కర్ణాల మధ్య ఈ కోణం అధిక కోణం, అంటే 90 డిగ్రీ కన్నా ఎక్కువే ఉంటుంది. ఇది అధిక కోణం అవుతుంది. దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. ఒకప్పుడు ఎంత ఉంటుంది? 25 ఎంత 50. ఒక త్రిభుజంలో ఇదంతా ఒక ట్రయాంగిల్గా ఓడిసి ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఈ త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఈ 180లో 50 ఇక్కడ ఉంటే ఇంకా రిమైనింగ్ అంతా 130. మనకు ఒకవేళ అధిక కోణం అబ్ట్యూజ్ యాంగిల్ అడిగితే ఆన్సర్ 130 అయిపోయేది. అబ్ట్యూజ్ యాంగిల్ అడిగితే. కానీ మనకు అడిగింది అక్యూట్ యాంగిల్, లఘు కోణం. లఘు కోణం అంటే ఇది ఇక్కడ ఈ కోణం మనం చెప్పాలి. ఒక ఈ స్ట్రైట్ లైన్ యాంగిల్ ఎంత 180గా, ఈ 130కి ఇప్పుడు ఎంత కలిపితే 180 వస్తుందంటే 50 డిగ్రీ. అంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ 50 డిగ్రీ అనేది కలిపితేనే 180 డిగ్రీకి మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు లఘు కోణం ఎంత అంటే రెండు కర్ణాల మధ్య, రెండు డయాగ్రమ్స్ మధ్య కోణం ఎంత అంటే 50 డిగ్రీలు. ఇది కూడా రెండు కర్ణాలే, దానిలో మళ్ళా లఘు కోణం ఎంత అంటే 50, అధిక కోణం ఎంత అంటే 130. ఈ రెండు కోణాలు ఏదైనా అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లఘు కోణం అన్నాడు కాబట్టి 50 డిగ్రీలు అనేది మన సెకండ్ ఆప్షన్. ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Two parallel chords on the same side of the center of the circle are 12 centimeter and 20 centimeter long, and radius of the circle is 5√3 centimeter. What is the distance between the two chords? ఓకే, ఇక్కడ ఒక వృత్తం మధ్యలో ఒకే వైపు ఉన్న రెండు సమాంతర తీగలు 12 సెంటీమీటర్లు మరియు 20 సెంటీమీటర్లు పొడవు మరియు వృత్తం యొక్క వ్యాసార్థం 5√3 సెంటీమీటర్ అయితే తీగల మధ్య దూరం ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన కాన్సెప్ట్ ఆధారంగా డయాగ్రామ్ గీయడం మనకి ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డయాగ్రామ్ ఏ విధంగా ఇచ్చాడంటే ఒక సర్కిల్ ఉందంట. ఓకే, ఒక సర్కిల్. ఓకే, ఈ సర్కిల్ ని మనము ఇక్కడ ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ రేడియస్ ఎంత అంటే ఇది 5√3. ఓకే, 5√3 అవుతుంది. మన ఇక్కడ ఏమి ఇచ్చాడు? రెండు జాలు ఇచ్చాడు. కార్డ్ అంటే జా. ఓకే, ఆ జా పొడవు ఎలా ఉంది అంటే ఫస్ట్ జా వచ్చి ఇది ఇలా. ఓకే, ఫస్ట్ జా పొడవు ఇది ఈ విధంగా ఉంది. సెకండ్ జా వచ్చి ఇది ఇలా ఉంది. ఇది ఫస్ట్ జా వచ్చి ఇది 20, ఇది ఏ బి అనుకుందాం, ఇది సి డి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ఏ బి జా ఎంత అంటే 12, ఇది 12. ఏబి వాల్యూ ఎంత అంటే 12, అండ్ అదే విధంగా సిడి వాల్యూ ఎంత అంటే 20. ఓకే, నెక్స్ట్ అదే విధంగా మనకు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఈ విధంగా ట్రయాంగిల్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మెయింటైన్ ఇప్పుడు ఈ దీని పొడవు ఎక్కడ నుంచి ఈ ఫ్లవర్ బ్రాకెట్ వేస్తున్నానే దాని యొక్క పొడవు మనకు కావాలి. దీని యొక్క డిస్టెన్సే మనకు అడిగాడు. ఓకే, ఇప్పుడు ఈ ఇది కూడా ఏమవుతుందండి? ఇది కూడా రేడియసే అవుతుందిగా. ఇక్కడ సెంటర్ నుంచి సర్కిల్ అంచు వరకు ఇది కూడా రేడియసే అవుతుంది. కాకపోతే ఈ రేడియస్ ఆ రెండు జాలని రెండు సమానమైన పొడవుగా విడగొడుతుంది. కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత అంటే ఫస్ట్ ఇది 12 కాబట్టి 6, రెండోది 20 కాబట్టి ఇక్కడ 10, ఇది 10గా విడగొడుతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఇది కూడా రేడియసే. ఓకే, ఇది కూడా రేడియసే అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మనము ఎం లేక కేఎల్బి ఫస్ట్ దీని మొత్తం పొడవు కనుక్కుందాం. ఓకే, కేఎల్బి ట్రయాంగిల్ కేఎల్బి అనేది ఓకే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది. కేఎల్బి అనేది మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే
లంబ కోణ త్రిభుజం యొక్క డిగ్రీ ఎంత 90 డిగ్రీ ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీ ఉంటుంది. ఇది హైపోటెనియస్ కాబట్టి మనకు హైపోటెనియస్ ఏమైపోతుందంటే ఇక్కడ హైపోటెనియస్ స్క్వేర్ ఈక్వల్ టు అంటే కేబీ స్క్వేర్ ఈక్వల్ టు కేఎల్ స్క్వేర్ పైథాగరస్ థీరం ప్రకారం కేఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్బి స్క్వేర్. ఓకే, ఈ వే ప్రకారం ఈ లాజిక్ ప్రకారం కేబీ వాల్యూ ఎంత 5√3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కేఎల్ వాల్యూ ఎంత 10. ఓకే, కేఎల్ వాల్యూ ఇక్కడ కేబీ వాల్యూ. ఓకే, కేబీ వాల్యూ ఇక్కడ ఇది అవుతుంది. ఓకే, రేడియస్ అవుతుంది 5√3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కేఎల్ వాల్యూ. కేఎల్ వాల్యూ మనం కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎల్బి వాల్యూ ఎంత అంటే 10 స్క్వేర్ ఇక్కడ 6 స్క్వేర్ అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ నుంచి రేది సెంటర్ పాయింట్ నుంచి ఫస్ట్ జా వరకు ఉన్న పొడవు అయితే ఆన్సర్ వస్తుంది. ఓకే, దీన్ని ఉపయోగించుకొని ఏమవుతుందంటే ఇక్కడ 25 × 3. ఓకే, దీని స్క్వేర్ లోపల పంపిస్తే 6 స్క్వేర్ వాల్యూ కూడా యూత్లో వస్తే మైనస్ 6 స్క్వేర్ వాల్యూ 36 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 25 3 75. 75లో నుంచి 36 తీసేస్తే అది దేనికి సమానం అంటే ఎక్స్ స్క్వేర్కి సమానం అవుతుందంట. ఓకే, వాల్యూ ఎంత అంటే అప్పుడు 49. ఓకే, అప్పుడు స్క్వేర్ దేనిక స్క్వేర్ ఇది 7 స్క్వేర్. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటే 7. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కేఎల్ యొక్క పొడవు ఎంత అంటే 7. కానీ మనకి 7 అవసరం లేదు, ఇది చిన్న తీసేయాలి. ఓకే, ఇక్కడ ఏం వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని తీసేయాలి, దీన్ని కూడా తీసేయాల్సి వస్తుంది. దీన్ని తీసేస్తేనే ఈ మధ్యలో ఉన్న పొడవు మనం కనుక్కునేక అయ్యేది. ఓకే, ఇప్పుడు ఇది ఎం అనుకుందాం. కేఎండి సేమ్ కాన్సెప్ట్. కేఎండిని కూడా ఇది ఏమవుతుంది, ఇది కర్ణం అవుతుంది, ఇది ఏంది వ్యాసార్థం అవుతుంది. ఆ వ్యాసార్థం మళ్ళీ ట్రిప్లెట్, ఇది పైథాగరస్ థీరం ప్రకారం ఇది 5√3లో నుంచి 10 స్క్వేర్ తీసేయాలి. తీసేస్తే ఏమొస్తుంది, దీని యొక్క వాల్యూ వస్తుంది. ఓకే, చూద్దాం. 5√3 వాల్యూ ఎంత వస్తుంది 75 వచ్చింది. ఓకే, 75 మైనస్ 10 స్క్వేర్ వాల్యూ ఎంత 100. ఓకే, దేర్ఫోర్ ఇక దేనికి సమానం ఎక్స్ స్క్వేర్కి సమానం. దీని గ్యాప్ ఎంత అంటే 25. 25 అంటే 5 స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 5 అంటే ఇక్కడ వాల్యూ 5 మొత్తం ఎంత 7. దేర్ఫోర్ మనకు కేఎం వాల్యూ కావాలా ఎంఎల్ వాల్యూ కావాలంటే ఎంఎల్ వాల్యూ కావాలి. ఎంఎల్ వాల్యూ కావాలంటే మొత్తం కేఎల్లో నుంచి కేఎం తీసేయాలి. అంటే 7లో నుంచి 5 తీసేస్తే మన ఆన్సర్ 2 సెంటీమీటర్ అనేది మన లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ వరకు మనము ఫారెస్ట్ బీ టాపిక్ సంబంధించిన కంటెంట్ సంబంధించిన కొన్ని క్వశ్చన్ వరకు చూసాం. ఓకే, దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.